హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో ఈరోజు వచ్చేసి నా ఛానల్లో ఇంకొక మంచి న్యూస్ అయితే ఉందండి. చెప్పాను కదా, ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తే సంపాదిస్తాం, ఎలా వర్కౌట్ చేస్తే సంపాదిస్తాం, మనం అంటే ఎంత మైండ్ బట్టి మన బ్రెయిన్ని ఎంత మంచి పాజిటివ్ అఫర్మేషన్స్తో తీసుకెళ్తాము, అంటే ఎవరైతే బాగా ఆలోచించి ఎవరైతే కష్టపడి ఇంటి దగ్గర ఉంటూ సంపాదించాలి అనుకుంటున్నామో చేయొచ్చు అనేసి నా ఛానల్లో బిజినెస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అందులో ఇప్పుడు నా బిజినెస్ సంబంధించి ఎంతో కొంత పెట్టుబడి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో చాలామంది అడుగుతున్నారు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి అని. దట్టు అది కూడా లైక్ ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ సంపాదించుకుంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇది వచ్చేసి నా బిజినెస్. ఇంకొక లేడీ ఉన్నారండి, ఆ మేడం కూడా ఇంటి దగ్గర ఉంటూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే తనకు తానుగా సపరేట్ పెట్టుబడి ఏం లేదు, ఇంట్లో వాడుకునే వస్తువులతోటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఇది ఒక వెస్టేజ్ కంపెనీ లాగా కాదు అండి. నేను కూడా ఫస్ట్ టైం విన్నాను వెస్టేజ్ కంపెనీ ఏమో అని. నేను చాలా డైరెక్ట్గా క్వశ్చన్ వేశాను తనని, బట్ కాదు అన్నారు. ఒకసారి ఆమె ప్రాసెస్ ఏం చెప్తుంది, ఎలా చెప్తుందో వినండి. ఇది పార్ట్ 1 కింద మీకు వీడియో చేశానండి. పార్ట్ 2 పార్ట్ 3 విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా పెట్టొద్దా, అసలు ఏంటి వర్క్ అనేది. ప్లీజ్ వినకుండా మాత్రం కామెంట్స్ పెట్టకండి, ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. సో చూసేయండి తన మాటలు. ఈ ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్లో లేడీస్కు చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటారా, మనం ఇంట్లో కుకింగ్ చేసేది మనమే కాబట్టి ఇంటికి కావాల్సిన ఎలాంటి వస్తువులు కావాలి, ఎంత మొత్తంలో కావాలన్నది మనకి బాగా తెలుసు. కాబట్టి మన ఇంటికి కావాల్సిన వస్తువులను వాడుకోవచ్చు. అదేవిధంగా మన పర్సనల్ కేర్కి సంబంధించి ఇన్నర్ వేర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మనకు ఫుట్వేర్ అంటే స్లిప్పర్స్, అలాగే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నాయి. సో లేడీస్ ఇంటి దగ్గరే ఉండి మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా ఆర్సీఎమే చేయొచ్చని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనము చాలామందికి ఏంటంటే ఇంట్లో వర్క్ అంతా అయిపోయి ఉంటుంది, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, దీని ద్వారా మనం కూడా డబ్బు సంపాదించాలి, మన కుటుంబానికి కొంచెం తోడుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే ఇప్పుడు ఒకరి సంపాదనతో నడిచే రోజులైతే కాదు. కాబట్టి లేడీస్ని కూడా మన వంతుగా మనము హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఈ ఆర్సీఎం అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆర్సీఎం లేడీస్కి సపరేట్గా ఒక కేటగిరీ అనేది పెట్టింది. మనం చేయాలి అనుకుంటే ఫుడ్ అండ్ గ్రోసరీ పైన కూడా వర్క్ చేసుకోవచ్చు, అంటే నిత్యావసర సరుకుల పైన అయినా వర్క్ చేసుకోవచ్చు, లేదా బ్యూటీకి సంబంధించి మన మేకప్ ఐటమ్స్, శానిటరీ ప్యాడ్స్, ఇన్నర్ వేర్స్ ఉన్నాయి, దాంట్లో అయినా వర్క్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇవాళ రేపు హెల్త్ ఇష్యూస్ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి ఒకసారి ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే అది ఒకసారితో పోయేది కాదు, ఇక అది కంటిన్యూస్గా చేయాలి. బయట డాక్టర్లు ఇచ్చిన మందులు వాడటం వలన 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా వాడుకున్నట్లయితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలా కాకుండా మనకు ఈ ఆర్సీఎంలోనే న్యూట్రిషన్ అనేది ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది. దానిపైన మనము ట్రైనింగ్ తీసేసుకుంటే కనుక దానిపైన కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ లేడీస్కి బ్లడ్ తక్కువగా ఉండడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో చూస్తూనే ఉన్నాము. దాని గురించి హాస్పిటల్స్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మరి మనం ఈ నాలెడ్జ్ తీసుకుని, ట్రైనింగ్ తీసుకుని, మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ, ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ 10 మందికి చూపిస్తూ కూడా మనము ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో మరి దీనికి మీటింగ్లకు అటెండ్ అవ్వాలా మేడం, మీటింగ్ల కంటే మా ఇంట్లో పంపించారని కొందరి ఇళ్లలో కండిషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఓన్లీ జూమ్ సెషన్స్ అటెండ్ అవుతూ మీ తీరిక సమయంలో రోజుకు 2 గంటల చొప్పున మీరు వర్క్ చేసుకోవచ్చు. అంటే ఆ ప్రోడక్ట్ పేరేంటి, అది ఏమిటితో తయారైంది, అది ఎంత ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు వాడాలి, ఎంతకాలం పాటు వాడాలి అని ఇలాంటి దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు
ట్రైనింగ్స్లో చెబుతారు. దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఒక పర్సన్‌ని కలిసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ ఎప్పటి నుంచి ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుంటే మనము ఒక కన్సల్టెంట్ లాగా కూడా తయారవ్వచ్చు. సో, లేడీస్‌కి చూసారా, ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఎన్ని రకాలుగా మనకు ఆదాయ మార్గాలున్నాయో. సో, మీకెవరికైనా ఇలా చేసుకోవాలి, మేము దీని ద్వారా డబ్బు సంపాదించుకోవాలి అని అనుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు.